సూచనలు సలహాలను ఇచ్చినందుకు. ఇప్పుడు నెక్స్ట్ బహుజన్ సమాజ్వాదీ పార్టీ నాయకురాలు అనితారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై పూలే. తథాగత్ గౌతమ్ బుద్ధ మరియు ముందుగా మహాపురుషులను స్మరించుకుంటూ మరియు అదేవిధంగా మా జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమార్ మాయావతి గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పనిచేస్తూ మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మాకు పంపించిన ఆహ్వానం మేరకు ప్రతినిధిగా నేను రావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజికవేత్త, సంఘ సంస్కర్త, గొప్ప దార్శనికుడు. అలాంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టడానికి భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు మేడం కవిత గారికి నిర్ణయం తీసుకున్నందుకు నేను జైభీం తెలుపుతున్నాను. అదేవిధంగా సమన్వయకర్తగా వహిస్తున్న రమణ గారికి ప్రత్యేక జైభీంలో. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టడం అంటే మనం ఇప్పుడు చరిత్రను తెలుసుకుంటున్నామంటే అంటే చరిత్రలో ఉన్న ఏదో ఒక ఆనవాళ్ళు మనకు ఉండడం వల్ల మన చరిత్ర ఏంటని తెలుసుకుంటున్నాము. అదేవిధంగా అంటే అవి స్మృతి చిహ్నాలు, అంటే మన స్మృతి చిహ్నాలుగా ఇప్పుడు మనం బాబాసాహెబ్ గారిని పెట్టుకున్నాము. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారిని కూడా మన స్మృతి చిహ్నంగా పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో అంటే మన పిల్లలకు భావితరాలకు వాళ్ళు ఏం చేశారు, మన సమాజానికి ఏం చేశారు, అట్టడుగు సమాజానికి ఏం చేశారు అనే విషయాల్ని తెలియజేయడం కోసం మన స్మృతి చిహ్నాలను పరంపరంగా పెట్టుకుంటూ రావడం జరుగుతుంది. అదే పరంపరలో ఈరోజు జాగృతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి ఒక ఆవిర్భావం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఈరోజు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, అన్నిటికీ కుల సంఘాలకి దేనికైనా అతీతంగా అది పెట్టడం అనేది చాలా నీడు. ఈరోజు దాని గురించి నేను ఈరోజు ఒక అంటే పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా ఇక్కడికి రావడం జరిగింది. దానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది ఈ విషయానికి. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే కానీ, మహాపురుషుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ వీరెవరూ ఎవరికి అంటే ప్రాతినిధ్యం వహించడం కాదు, అందరికీ సమానమే. అంటే ఓన్లీ దళిత వ్యక్తి, దళితులకే దేవుడు, బీసీలకే దేవుడు అలా కాకుండా ఈరోజు ఎవరైతే బానిసత్వం నుంచి బయటపడ్డారో, ఎవరైతే బానిసత్వాన్ని నిర్మూలించడానికి వాళ్ళు పాల్పడ్డారో వాళ్ళందరూ అందరికీ దేవుళ్లే. మనం అది ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఒక అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిబా పూలే అంటే ఏం చేశాడు ఏంటి అనేది. అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే 1848లో మహాత్మా జ్యోతిబా పూలే ఒక బ్రాహ్మణుడి ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగినప్పుడు ఈయనకు ఒక అవమానం జరుగుతుంది. అవమానం జరిగినప్పుడు చాలా బాధపడతాడు. బాధపడుకుంటా వెళ్ళి ఒక దూరంగా వెళ్ళి కొండలోయలకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అయితే అక్కడే ఆ కొండల ప్రాంతంలో ఉండే అట్టడుగు బానిసలు బతికే వాళ్ళు ఎప్పుడైనా ఊరికి దూరంగా ఉంటారు కదా, వాళ్ళు అక్కడ మంచి భజనలు చేసుకుంటా బుంటికి చీపురు కట్టుకొని మూతికి ముంత కట్టుకొని చాలా భజనలు చేసుకుంటూ సంతోషంగా వెళ్తుంటారు. అప్పుడు పూలే గారికి ఆశ్చర్యం ఇస్తుంది. అరే ఎందుకు నేను ఇంత బాధపడుతున్నా, వీళ్ళు ఈ పరిస్థితిలో ఉండి కూడా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అనుకుంటారు. అనుకుని దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఇంత దీనావస్థలో ఉన్నారు అయినా కానీ ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని అడుగుతారు. ఎందుకు సంతోషంగా అడిగినావు, ఇది మా బతుకు ఇంతే, అంటే మేము ఈ కులంలో పుట్టాము, మా గతి ఇంతే, మేము ఇట్లే బతకాలి అని చెప్తారు. అంటే వాళ్ళకి అలా చెప్పడానికి కారణం ఏంటి, వాళ్ళకి విద్య లేదు, నాలెడ్జ్ లేదు. విద్య లేకపోవడం వల్లనే వాళ్ళు అలా అనుకుంటారని చెప్పేసి అప్పుడు మన జ్యోతిబా పూలే గారు విద్య ఎంత అవసరమో గ్రహిస్తాడు. అదేవిధంగా మహిళలకు అసలు విద్య అనేది వంటింటికే పరిమితమైన మహిళలకు విద్య అనేది అక్కడ అందుబాటులో ఉండేది కాదు. అందుకే మహాత్మా పూలే గారు ఏం చేస్తారంటే తన ఇంటి నుంచే ప్రారంభించాలని చెప్పేసి తన మాత సావిత్రిబాయి పూలే గారికి విద్య చెప్పిస్తాడు. అదేవిధంగా పాఠశాలలు పెట్టియడము, ఆ పాఠశాలలో అంటే అట్టడుగు అంటే పీడిత ప్రజల మహిళలకి అవకాశం చదువు చెప్పడానికి ఏ ఒక్క ఉపాధ్యాయురాలు రాకపోవడము, అప్పుడు ఇదంతా స్టోరీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని మనం పెట్టడం అందరం ఆహ్వానించదగ్గందే. అదేవిధంగా మన బాబాసాహెబ్ గారు తన మొదటి గురువుగా మన పూలే గారిని ఎంచుకున్నారు. అలాంటి పూలే గారినే ఆయన సిద్ధాంతాన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీ ఎజెండాగా తీసుకొని కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ గారు తన గురువులైన భక్త కబీర్ దాస్ గారిని, గాడ్గే బాబాని కానీ, పూలేని కానీ తన జీవిత కాలంలో అంటే తనకు సమయం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రచారం ఎక్కువ చేయలేకపోయారు. కానీ కాంశీరామ్ గారు పూలే గారిని చాలా బాగా ప్రచారం చేశారు. అంటే బీసీలకు ఎజెండానే ముఖ్యంగా సాగుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్ని పార్టీల నాయకులకు, సంఘ సంస్కర్తలకు మరియు జాగృతి మహిళా
అధ్యక్షురాలు కవిత మేడం గారికి మరియు అందరికీ ఒకటే విజ్ఞప్తి, మేము బాబా పూలే గారి విగ్రహాన్ని పెట్టడానికి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఇస్తాము. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ. థ్యాంక్ యూ అనితా మేడం గారు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుంచి మీ యొక్క మద్దతును ప్రకటించినందుకు. నెక్స్ట్ ఎర్రోజు శ్రీనివాస్ గారు, ఓబీసీ బహుజన అధ్యయన వేదిక కన్వీనర్. మిత్రులారా, సభా సమన్వయకర్త రమణ కుమార్, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారికి, అదేవిధంగా ఈరోజు ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అనేదానికి మొట్టమొదటిగా మద్దతు ప్రకటిస్తున్నాం. అయితే పూలే విగ్రహ ఏర్పాటు సందర్భంలో కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది. విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, ఈ విగ్రహ ప్రతిమలు రేపటి తరానికి ఏం చెప్తాయనేదే ముఖ్యం. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకవేయబడ్డ కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది బీసీ కమ్యూనిటీ. భారతదేశంలో 2 పార్టీలే అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించినాయి, కాంగ్రెస్, బీజేపీ. ఈ 2 పార్టీల కాలంలో బీసీలకు న్యాయం జరగలేదు. ఇవాళ గత 2 సంవత్సరాలుగా 2 రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో దేశ ప్రజలందరినీ బీసీలకు ఏదో న్యాయం చేస్తాము అనే ఒక భ్రమను కల్పిస్తున్నాయి. ఈ 2 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ భారత్ బచావోలో, భారత్ జోడో యాత్రలో మండల్ కమిషన్ సిఫార్సులన్నీ అమలు చేయాలని కోరుతుంటే బీజేపీ బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రకటిస్తుంది. కానీ జరిగింది ఏంటంటే ఈబీసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చినారు, రాజ్యాంగ సవరణ చేసి, చట్ట సవరణ చేసి. ఇలా అనేక రాష్ట్రాలలో 50% రిజర్వేషన్ క్యాప్ అమలు చేయడం వల్ల బీసీలు రాజకీయ రంగంలో, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో తమ వాటాను కోల్పోయి ఉన్నారు. సమయం తక్కువ ఉన్నందున ఒక 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావించి మిగిలిన వాళ్ళకు అవకాశం ఇస్తాను. ఓబీసీ గణన కోసం 2010 ఒక్క నిమిషం మాట్లాడే వాళ్ళు నిలబడి మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే కెమెరాలకు నిలబడి మాట్లాడండి దయచేసి. మాట్లాడేవారు ఓకే. ఓబీసీల కోసం గణన కోసం 2011లో ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన బడ్జెట్ 4,900 కోట్లు. అవన్నీ కూడా ఓబీసీలకు న్యాయం చేయకుండా, కమిషన్ వేయడానికి ఎటువంటి నిర్ణయం చేయకుండా ఆ కమిషన్ కాలం పూర్తయిపోయింది. ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడతామంటున్నామంటే అసెంబ్లీలో బీసీల వాటా అడుగుతున్నామని అర్థం. పూలే విగ్రహాన్ని చట్టసభల్లో పెట్టే ఉద్దేశం ఏంటి అంటే, ఆ చట్టసభల్లోకి ఓబీసీలను ఎక్కువ మందిని తీసుకెళ్లడానికి, ఈ రాజకీయ ప్రక్రియలోకి ఆహ్వానించడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇది తోడ్పడుతుందని, దానికోసం మా సంస్థ తరఫున మేము మేడం గారి
నిర్వహించే ఎటువంటి కార్యక్రమానికైనా మద్దతు తెలుపుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎర్రో శ్రీనివాస్ గారు. నెక్స్ట్ ముప్పు భిక్షపతి గారు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రమణ గారికి, అలాగే భారత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో నెలకొల్పాలనే ఆశయం చాలా గొప్పది. ఈ గొప్ప నిర్ణయాన్ని రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరూ స్వాగతించాలి. దీని వైపు జరిగే ఉద్యమాల్లో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయడమే మన లక్ష్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే గతంలో ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలని ఆ రోజు మనం 160 గురుకులాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలలో లక్షలాది మంది విద్యార్థులు ఉచిత విద్యను పొందుతున్నారు. మహా ఘనకార్యం అది. ఏ రాష్ట్రంలో జరగలేదు. మన తెలంగాణ వచ్చుడితోటే బీసీ గురుకులాలు, బీసీ హాస్టల్ అనేది ఉండేది. దాన్ని మహనీయుడు కేసీఆర్ గారు బీసీలకు న్యాయం జరగాలి, బీసీ బిడ్డలు అందరూ చదువుకోవాలని మహనీయుడు జ్యోతిరావు పూలే పేరుతో ఆ గురుకులాలను ఏర్పాటు చేసి అనేక మంది బడుగు బలైన వర్గాలకు, బడికి దూరంగా ఉన్న విద్యార్థులకు ప్రాణం పోయడం జరిగింది. అలాగే అదొక యుద్ధంలా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మన న్యాయమైన డిమాండు ఏదైతున్నదో అసెంబ్లీలో పెట్టాలనేది, ఆ న్యాయమైన డిమాండ్ను మనం సుశిక్షితులైనటువంటి సైనికుల్లాగా పోరాడి విజయం సాధించాలనేదే నా అభిప్రాయం. ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. అన్ని ఉద్యమాలలో కవితక్క విజయం సాధించడం జరిగింది. మొన్నటికి మొన్న చేసిన ఉద్యమం మనందరికీ తెలుసు. ఆ ఉద్యమంతో పాటు మనం కూడా ఈ ఉద్యమానికి అందరూ కంకణబద్దులై ముందుకు పోవాలని, మరి వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తే బరాబర్, లేదంటే మాకు ముఖ్యమైన డిమాండు ఇదే అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రమణన్నకు, మా అన్నలకు, తమ్ములకు నమస్తే తెలుపుతూ జై జై తెలంగాణ. థ్యాంక్ యూ భిక్షపతాన. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ న్యాయానికి విఘాతం కలుగుతుందన్నవాడు మహాత్మా జ్యోతిబా పూలే. సత్యశోధక్ అంటే సత్యాన్ని శోధించండి అనేటువంటి ఒక సత్యశోధక్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మరి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. మరి అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలంటే కేవలం విద్య మాత్రమే ఒక ఆయుధమని ప్రబోధించినటువంటి మహనీయుడు మరి జ్యోతిబా పూలే. ఇప్పుడు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ, బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, ఓయూ విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు తెలంగాణ భారత జాగృతి జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారికి, బీసీల బలమైన నినాదం తన భుజస్కంధాల మీదకి తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డలందరినీ కూడా చైతన్యం చేస్తూ
ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్క, మీరు ఎత్తుకున్నటువంటి నినాదం చాలా బలమైనది, బరువైనది. ఈ నినాదంలో మీతో అడుగై ఖచ్చితంగా మా అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి మా మహాత్మా జ్యోతిబా ఆయన విగ్రహం ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళే ఒక్క బీసీ బిడ్డే కాదు, అన్ని వర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మా జ్యోతిబా పూలేకు నివాళులర్పించిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెట్టాలని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ నినాదానికి బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్గా, ఓయూ జేఏసీ నాయకుడిగా పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ సందర్భంగా ఒక్క విషయం, మా బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు పాపం తొందరపడ్డారు. నేను ఇదే వేదికగా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నీకు ఏ గ్రేడ్ రావాలంటే వేరే అంశం ఏదైనా ఎత్తుకొని మాట్లాడు. ఇవాళ బీసీలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అందరికంటే ముందే నువ్వే ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఈ నినాదం ఎవరెత్తుకున్నారనేది కాదు, ఇవాళ నీ బాధ్యత కాదా? నువ్వు ఒక బీసీ మంత్రిగా నీకు ఇవాళ మంత్రి పదవి వచ్చిందంటే ఆ మహాత్మా జ్యోతిబా పూల పుణ్యమే అని చెప్పేసి కూడా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే విద్యార్థి సంఘాల నాయకులుగా ఒకటే చెప్తా ఉన్నామక్క, ఆ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం కాదు, ఆయన జయంతిని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జరపని రోజుల్లో ఇక్కడే ఉన్నటువంటి మా బీసీ బిడ్డ నర్సన్న వేదికల మీదుగా ఉండి చైర్మన్లుగా పనిచేసినటువంటి నాయకులందరం కలిసి ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఆయన జయంతిని 185వ జయంతిని రాష్ట్రంలో ఎక్కడ కని విని ఎరుగని రీతిలో నిర్వహించినటువంటి విద్యార్థి నాయకులం ఇక్కడ మీ ముందున్నామక్క. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర తలరాత ఏ విధంగా ఉండాలో చెక్కినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శిల్పి. మహాత్మా జ్యోతిబా పూలే ఏ విధంగా అయితే ఒంటరి మహిళల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి వితంతువులకు వివాహాలు చేసినటువంటి గొప్ప నాయకుడైతే ఆధునిక మహాత్మా జ్యోతిబా పూలేలాగా మా కేసీఆర్ గారు ఒంటరి మహిళలను గుర్తించి వాళ్లకు పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు బీసీ బిడ్డలు విదేశాలలో చదవాలని 20 లక్షల రూపాయల విదేశీ విద్య నిధులు కూడా ఇస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాం. బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాలని గొల్ల కురుమలకు, యాదవులకు, గౌండ్లకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు ప్రతి కులానికి రాజకీయ అవకాశాలు కల్పిస్తూ స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆధునిక మహాత్మా జ్యోతిబా పూలేలాగా బీసీ బిడ్డల కోసం, బీసీ కులాల కోసం, మా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఎంబీసీ బిడ్డల కోసం ఒక ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళ బతుకుల్లో వెలుగులు నింపిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మా చాకలి బిడ్డలు ఇస్త్రీ చేసుకుంటే 250 యూనిట్ల విద్యుత్ ఇచ్చిండు. మా మంగలి బిడ్డలు ఎయిర్ కటింగ్ షాపుల్లో 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చిండు. ఇట్లా సబ్బండ వర్గాలను గుర్తించి గౌరవించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడి మార్గంలో నడవాలని చెప్పేసి, ఆయన ఆశయాలను మేము కాపాడుకోవాలని చెప్పేసి ఒక విగ్రహ ప్రతిష్ఠ నినాదాన్ని ముందుకు తీసుకుంటే దాన్ని మా బిడ్డలే మా కులాలలో పుట్టి, మా వర్గాలలో పుట్టి, మా ఓట్లతో గెలిచి ఇవాళ పదవుల్లో కూర్చున్న తర్వాత ఆ నాదాన్ని, ఆ వాదాన్ని హేళన చేసి మాట్లాడితే హెచ్చరిస్తా ఉన్నాం ఇదే వేదికగా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా నువ్వు బీసీ బిడ్డవైనా సరే ఖచ్చితంగా ఇంకొకసారి అవాక్కులు చెవాక్కులు పేలిస్తే నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే ఈ కార్యాచరణ అసెంబ్లీ సాక్షిగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు జరిగే వరకు ఒక మహోన్నతమైనటువంటి కార్యాచరణ ఉండాలని, ఆ కార్యాచరణ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు, సకల జనులు, సకల కులాలు పార్టిసిపేట్ చేశాయో 112 బీసీ కులాలకు ప్రతినిధి అయినటువంటి మా జ్యోతిబా పూలే ఆశయం కోసం ఆ అన్ని కులాల ప్రతినిధులతో జిల్లా స్థాయిలో కూడా ఇదే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా పోరాడినాయో అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని జిల్లాలలో ఉన్నటువంటి మిగతా 11 విశ్వవిద్యాలయాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్యాచరణలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు సలహాలు ఇస్తా ఉన్నాం. అట్లాగే
అన్ని జిల్లాల సమావేశాలతో పాటు ఒకరోజు మహిళలతో కానీ, ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే మహిళల కోసం ఆనునిత్యం పోరాటం చేసిండు, సబ్బండ వర్గాలను ఏకం చేసిండు. మున్సిపాలిటీ చట్టం కూడా పూణేలో మున్సిపాలిటీ చట్టం వచ్చిందంటే, మున్సిపల్ కార్మికులను గౌరవం లభించిందంటే అది మహాత్మా జ్యోతిబా పూలేనే. కాబట్టి ఆ మున్సిపల్ కార్మికులతో కూడా ఒకరోజు మనం నగరాలలో ర్యాలీ తీయాలని, అలాంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి అనాథ పిల్లలను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళందరికీ ఆశ్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ బీసీఏ కులంలో చేర్చి వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించినటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా అనాథ పిల్లలను కాపాడిండో మహాత్మా జ్యోతిబా పూలే కూడా అదే విధంగా వాళ్ళ కోసం పాటుపడ్డాడు. ఆ అందరి పిల్లలతో ఒకరోజు మనం ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన విగ్రహ ఏర్పాటు కోసం ఆ అనాథ పిల్లలందరితో ఒక ర్యాలీ నిర్వహించాలని, కార్మికులతో ర్యాలీ, రైతులతో ర్యాలీ, మున్సిపల్ కార్మికులతో ర్యాలీ, ఇలా అన్ని సబ్బండ వర్గాలతో మనము కార్యాచరణను ఇవాళ ఒకరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఒకరోజు నినాదంగానే ఇది మిగిలిపోకూడదని మీ నాయకత్వంలో గతంలో మేము చూసాం. ఇందిరా పార్క్ సాక్షిగా మీరు ధర్నా చేస్తే మేము ఆ వేదిక కిందుండి ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని మీరు ఎంతో దృఢ నిశ్చయంతో పోరాటం చేసినారో ఆ పోరాటంలో భాగమైన విద్యార్థి నాయకులుగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఏదైనా పట్టుకుంటే ఇవాళ ఢిల్లీ మెడలు వంచి మహిళల ఆత్మగౌరవాన్ని ఏ విధంగానైతే ఢిల్లీ కేంద్రంగా ఎర్రకోట సాక్షిగా ఎగరేశారో ఖచ్చితంగా బీసీల ఆత్మగౌరవాన్ని కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎగరేస్తారని, మా జ్యోతిబా పూలే విగ్రహం ఖచ్చితంగా మా అందరి సాక్షిగా అసెంబ్లీలో ఏర్పాటవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థి ఉద్యమ స్ఫూర్తిని ప్రకటించారు, ప్రదర్శించారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ బోరా సుభాష్ గారు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు బోరా సుభాష్ గారు. చాలా సంతోషకరం మిత్రులారా. ఎప్పుడో 1827లో పుట్టినటువంటి కేవలం 63 సంవత్సరాలు మాత్రమే జీవించి ఈ సమాజానికి సామాజిక పరివర్తన ఒక వెలుగునిచ్చినటువంటి నీలి తార గురించి ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ నిర్వహణ చేస్తున్నటువంటి గౌరవ భారత జాగృతి ప్రెసిడెంట్ గారు కవితమ్మ గారికి, మిత్రులందరికీ ఉద్యమ జయజయలు. చిమ్మ చీకటిలో కారు చీకటిలా వెలుగులా తన జీవితాన్నంతా కూడా అట్టడుగు వర్గాల కోసం దారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గురించి మిత్రులందరూ చెప్పారు. చాలా ప్రజాస్వామికమైనటువంటి డిమాండు. ఈ డిమాండ్ పట్ల మనం ప్రజల్ని కూడా అందరిని ఆర్గనైజ్ చేసి ముందుకు తీసుకెళ్దాం. కవితమ్మ గారు ఏ లక్ష్యం తీసుకున్నా కానీ సాధిస్తారనే ధీమా ప్రజలందరికీ తెలుసు. దేశం మొత్తానికి, రాష్ట్రం మొత్తానికి కూడా ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసము కవితమ్మ గారు తీసుకున్నటువంటి చొరవ చాలా స్ఫూర్తిదాయకము. సమాజంలో 60% ఉన్నటువంటి బలహీన వర్గాల విముక్తి ప్రదాత జ్యోతిరావు పూలే గురించి మీరు తీసుకున్నటువంటి ఈ స్ఫూర్తిదాయకమైన పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ నుంచి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ మీతో మేమంతా కూడా ఉంటామని హామీ ఇస్తూ జై జై. థ్యాంక్ యూ సుభాష్ గారు. నెక్స్ట్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు. మాట్లాడే వాళ్ళు కాస్త మైక్ తీసుకొని నిలబడి మాట్లాడితే బాగుంటుంది. సీనన్న. థ్యాంక్ యూ రమణ. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి భారత జాగృతి సంస్థకు, సంస్థ అధ్యక్షురాలు కవిత గారికి, హాజరైన బహుజన మిత్రులందరికీ క్షణార్థులు. ఇప్పటికైనా ఈ పని షురూ చేసినందుకు భారత జాగృతి సంస్థకు, దాని బాధ్యులకు ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఎందుకంటే అంబేద్కరు తన ఓవర్ ద శూద్రాస్ పుస్తకాన్ని పూలే గారికి అంకితం ఇచ్చాడు. అంబేద్కరు ఆయన గురువుగా పూలేని భావించాడు. కానీ పూలేకి ఇంతవరకు భారతరత్న రాలేదు. అంబేద్కర్ 1956లో చనిపోతే 1991లో భారతరత్న అనౌన్స్ చేశారు.
కానీ అదే 1890లో చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆ పూలే స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడంలో దాన్ని స్ప్రెడ్ చేయడంలో ప్రభుత్వాలు ఖచ్చితంగా వెనుకబడి ఉన్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ సేపు మాట్లాడను, ఎందుకంటే నేను చెప్పాల్సింది ఆల్రెడీ 2 పుస్తకాలలో అది చెప్పినాను. ఒకటేమో తొలి సంస్కర్త పూలే, రెండవదేమో సోషల్ సైంటిస్టు సావిత్రిబాయి పూలే అని చెప్పి వాటి మీద ఆల్రెడీ నేను రాస్తున్నాను కాబట్టి ఎక్కువ చెప్పను. ఇవాళ అంబేద్కర్ గారి రచనలన్నీ కూడా భారత ప్రభుత్వము ఇంగ్లీష్లో అచ్చు వేసింది. మన మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వాటిని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు తెలుగులోకి ఒక కమిటీగా ఏర్పడి ఆ పుస్తకాల్ని తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని వాల్యూమ్స్ వచ్చినాయి, ఇంకా రావాల్సింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటి అంటే కేసీఆర్ ఈ గురుకులాలకు పూలే పేరు పెట్టినప్పుడు మన బీసీ నాయకులే పూలే పేరు ఎట్లా పెడతారు అని చెప్పి మాట్లాడినంత అజ్ఞానం ఉన్నది మన దగ్గర. కాబట్టి వాళ్ళని చైతన్యవంతులు చేయడం కోసానికి మనం చైతన్యవంతులు కావడం కోసానికి ప్రభుత్వమే పూలే రచనలన్నీ వాల్యూమ్లుగా తీసుకురావడానికి ఒత్తిడి చేయాల్సిన అవసరం. ఎట్లాగూ విగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విగ్రహం ఒకటే దగ్గర అసెంబ్లీ ముందట ఉంటుంది, కానీ పుస్తకాలు వచ్చినట్టయితే అవి పాఠ్య పుస్తకాలుగా ప్రతి బడిలోకి ఆయన రాసిన గులాంగిరి కావచ్చు, తృతీయ రత్న కావచ్చు, సేద్యగారి చరణాకౌలు కావచ్చు, అట్లాగే ఆయన మిగతా పుస్తకాలన్నీ కూడా తృతీయ రత్న, ఇవన్నీ కూడా పుస్తకాలుగా తెలుగులో అందుబాటులో ఉన్నట్టయితే ప్రతి విద్యార్థికి వాటిని చేరువ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి విద్యార్థుల్లోకి, తెలుగు మీడియం విద్యార్థుల్లోకి కూడా తీసుకుపోవడానికి వీలుంటుంది. ఉద్యమకారులు కూడా ఆ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడానికి వీలైతుంది. అలాగే ప్రతి విశ్వవిద్యాలయంలో ఇవాళ దళిత్ స్టడీస్ సెంటర్స్ ఉన్నాయి అంబేద్కర్ పేరిట, కానీ పూలే పేరిట ఓబీసీ స్టడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ విగ్రహ స్థాపనతో పాటు ఆ డిమాండ్ను కూడా మనందరము ముందుకు తీసుకుపోవాల్సి ఉన్నదని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే పూలేకు తెలంగాణకు కూడా ఖచ్చితంగా సంబంధం ఉన్నది. పూణేలో 1877లో దీనబంధు అని చెప్పి పత్రిక స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ నుంచి బొంబాయికి వలసపోయినటువంటి వాళ్ళు ఆ బొంబాయిలో ఇవాళ ఉన్నటువంటి కట్టడాలన్నీ నిర్మించింది తెలంగాణ వాళ్ళే. ఆ వాళ్ళే పూణేలో పత్రిక పెట్టాలన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నది తెలంగాణ తెలుగు వాళ్ళే. తెలంగాణకు అట్లా పూలేకు కూడా ఖచ్చితంగా సంబంధం ఉన్నది. ఈ సందర్భంగా పూలే విగ్రహాన్ని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు చదువుకునే విధంగా పాఠ్య పుస్తకాల్లో వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది పుస్తకాలుగా వచ్చినట్టయితేనే అది సాధ్యమవుతుంది. అట్లాగే చదువుకు ఎంత విలువ ఇచ్చిందంటే పూలే దోండేరాం అని చెప్పి ఒక అతన్ని బాపడోళ్ళు పూలేని చంపడానికి పంపిస్తారు. చంపడానికి వచ్చిన వాడిని పట్టుకొని కూర్చుండబెట్టి, నువ్వు వాళ్ళ చెప్పుడు మాటలు విని నన్ను చంపడానికి వచ్చినావు, నువ్వు చదువుకుంటే బాగుపడతావురా అని చెప్పి ఆ దోండేరాంని కాశీకి పంపించి సంస్కృతం నేర్చుకునే విధంగా చేసి ఆ తర్వాత ఆ దోండేరాం సంస్కృత పండితుడై దాంట్లో విషయాల్ని బహుజనులు ఎట్లా మోసం చేస్తున్నారు, బీసీలను ఎట్లా మోసం చేస్తున్నారు అని అందరికీ చెప్పడం జరిగింది. అంటే విద్య ద్వారానే సమాజం బాగుపడుతుంది, అది కూడా ఇంగ్లీష్ మీడియం ద్వారానే బాగుపడుతుంది అని చెప్పి పూలే చెప్పిండు. ఆయన చెప్పిన విషయాల్ని మనం ఇవాళ ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 132 ఏళ్ల తర్వాత, ఆయన చనిపోయి 132 ఏళ్ల తర్వాత అయినా కూడా
మనం ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభించాలి. ఇప్పుడే ఎందుకు ప్రారంభించారంటే ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభించకుంటే మనం వెనుకబడిపోతాము. ఈ ప్రారంభించినందుకు, ఈ ప్రారంభ సమావేశంలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు భారత జాగృతి సంస్థకు, ఇక్కడ హాజరైన మిత్రులందరికీ క్షణార్థులు. థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ సంగిశెట్టి శ్రీనివాస్ గారు. తెలంగాణ చరిత్ర మీద, సాహిత్యం మీద చాలా పట్టున్నటువంటి వారు. మీరు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు అమూల్యమైనవి. తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలియజేస్తూ, నెక్స్ట్ డి రాజేష్ గారు, సిపిఐఎంఎల్ రెడ్ ఫ్లాగ్ రాష్ట్ర కార్యదర్శి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జాగృతి, భారత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి సమన్వయకర్త అయినటువంటి రమణ గారికి, అట్లనే రాజారాం యాదవ్ గారికి, గౌరీశంకరన్న గారికి, బాలమల్లేశన్న గారికి, ఇంకా వివిధ ప్రజా సంఘాల నుంచి, వివిధ పార్టీల నుంచి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తూ రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా, తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతా కూడా మహనీయుడైనటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన, గొప్ప కార్యాచరణ ఈ వేదికగా ఏర్పాటు చేసి రేపు అసెంబ్లీలో దీన్ని పెట్టేంత వరకు ఆహర్నిశలు నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దీన్ని విజయవంతం చేసేంత వరకు కూడా కలిసికట్టుగా ఎజెండాలు పక్కన పెట్టి అందరూ దీనిలో భాగస్వాములై పనిచేయాలని, ఆ భాగస్వామ్యంలో మా పార్టీ తరఫున ఖచ్చితంగా మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా పేద ప్రజల చదువులకు తల్లైనటువంటి సావిత్రిబాయి పూలే, ఆ బడుగు బలహీన వర్గాలు చదువుకునే చైతన్యం ఉంటేనే ఈ సమాజంలో సమాజాన్ని నిర్మాణం చేయడం కోసమైనా, ఇంకేదైనా సాధించడం కోసం చదువు అనేది ఒక మూడో కన్ను. ఈ చదువును నేర్చుకోవడం వల్లనే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకొని ఒక బానిసత్వం నుంచి బయటపడతారనే ఒక ఆలోచనకు వచ్చి ఒక బలమైనటువంటి సత్యశోధక, అంటే సత్యాన్ని ఎట్లా శోధించాలి, సత్యాన్ని ఎట్లా జయించాలి, దాని దిశగా పనిచేసినటువంటి జ్యోతిరావు పూలే గారి గురించి చాలా మందికి అన్ని విషయాలు తెలుసు. ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనే ఉంటుంది. వారికి మనం ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి నివాళులర్పిస్తూ, మేము కమ్యూనిస్టులుగా మా ఆలోచన ప్రకారంగా ఏంటంటే, ఎక్కడైనా మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక పాట లేకపోతే మాట ఇట్లాంటివి ఉంటాయి. దాంట్లో భాగంగా ఒక చరణం, ఒక మాట మీకు వినిపిస్తా. ఎర్రని మందారం ఎడారాలిందో, నెత్తుటి సింధూరం యాడాబోయిందో, విప్లవాల వెలుగు చిగాటయిందో, పేద ప్రజల కంట శోకమైందో. అట్లా అంటే చదువుల విప్లవాన్ని సృష్టించినటువంటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయికి ఈ వేదిక మీదకి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రాచమల్ల బాలకృష్ణ గారు, తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. సభా అధ్యక్షులు రమణన్న గారు మరియు జాగృతి జాతీయ అధ్యక్షురాలు కవితక్క గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మేధావులు, ప్రొఫెసర్లు, మరి అన్ని కుల సంఘాల నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి అసెంబ్లీలో బడుగు బలహీన వర్గాల గురించి, అన్ని వర్గాల గురించి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే వారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటేనే పెద్దలు చెప్పారు, అసెంబ్లీలో ఖచ్చితంగా బీసీల వాటా పెరగాలి, బీసీల ఎమ్మెల్యేలు ఎక్కువ శాతంలో రావాలనేదే అక్కగారి ఆకాంక్ష. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక్కరికొక్కరికి తోడై
అన్ని వర్గాల వారము, బీసీలనే కాదు, కుల సంఘాలనే కాదు, మరి అందరి వాడు పూలే గారు కాబట్టి మనం అందరం కూడా అక్కగారు ఏ నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టేంత వరకు మనం అందరం కూడా అల్పెరగని పోరాటం చేసి అక్కగారి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 11 తారీఖు తర్వాత ఇక్కడనే మనం విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి పోరాటాలంటే అక్కగారి కొత్తగా పోరాటాల వల్లనే పెద్దలు చెప్పినట్టు రాజన్న తెలంగాణను తెచ్చినాం. పోరాటాల వల్లనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ అంటే ఆ కీర్తి, ఆ ప్రతిష్టలు తెలంగాణలకు పరిపాలన శాత కాదన్నారు. కానీ తెలంగాణలో చేసిన పరిపాలన దశ దిశలుగా వ్యాపింపజేసిన కీర్తి మన కేసీఆర్ గారు. ఎలా పెద్దలు చెప్తారు, అభినవ జ్యోతిరావు పూలే మన కేసీఆర్ గారు. బడుగు బలహీనుల గురించి ఆలోచించింది ఆయన్నే. కమ్మరి, కుమ్మరి, సాకలి, మంగరి అన్ని వర్గాల గురించి ఏదో ఒకటి చేసి ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఆయన చేసి. వీళ్ళు పెద్దలు చెప్పినట్టు సాకలి మంగళలను ఎవరు గుర్తించలేదు, మా గురించి మాట్లాడిన నాచనే లేడు. ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ మాట్లాడాడు మా గురించి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగళలో గొప్పతనం గురించి అసెంబ్లీలో మా గురించి 250 యూనిట్లు ఇచ్చింది కరెంటు, ఫ్రీ కరెంటు. ఇలా బీసీ బంధు పెట్టింది ఆయన, చెక్కులు రెడీ అయినాయి. కోడ్ రాగానే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆఫ్ చేసింది. లక్షల బీసీ బంధు చెక్కులు ఉన్నాయి రెడీగా. బీసీ బంధువు రాలేదు, చెక్కులు రాలేదు, ఎవరికి ఏం చేయలేదు అని అన్నారు. లక్షల చెక్కులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల బీసీ, జిల్లా బీసీ ఆఫీసులు ఉన్నాయి. ఈ వేదిక ద్వారా అక్కగారిని అడుగుతా ఉన్నాను, ఇలా బీసీ చెక్కులు అయినటువంటి చెక్కులు ఏవైతే ₹1,00,000 చెక్కులు ఉన్నాయో అవన్నిటిని కూడా బీసీ బిడ్డలకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే చెక్కులు అయినాయి, అందరికి కూడా చెక్కులు అయిపోయినాయి. ఎంక్వైరీ చేసిరు, చెక్కులు రెడీగా ఉన్న దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్ చేసి. అంటే మనకు ₹1,00,000 తీసుకోవడానికి బీసీలు అర్హులం కాదా? ₹1,00,000 వస్తే ఏదో ఒకటి పెట్టుకోలేదా? ఎలక్షన్ల ముందు ఎంతమంది ₹1,00,000 తీసుకొని షాపులు పెట్టుకుర్రు, బిజినెస్లు చేసుకుర్రు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీల మీద కక్ష కట్టి మరి చెక్కులు ఆఫ్ చేయడం ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పోరాటాలు అనేది కొత్తది కాదు. అక్కగారు ఏ లక్ష్యం అనుకున్నా ఆ లక్ష్యాన్ని పరిపూర్ణం చేసేంత వరకు వదలదు. ఇలా సమైక్య రాష్ట్రంలో అంబేద్కర్ అని విగ్రహం పెట్టించారు. మహిళా బిల్లు గురించి అక్కగారు ఏం చేసినా పోరాటాలు అక్కగారి కొత్త కాదు, ఈ పార్టీకి కొత్త కాదు. కాబట్టి ఖచ్చితంగా అక్క ఆ లక్ష్యం నెరవేరేంత వరకు అక్కగారి వెంబడి ఉందాము. ఖచ్చితంగా అసెంబ్లీలో పూలే గారి విగ్రహం పెట్టేంత వరకు కూడా మనం పోరాటం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క విషయం కూడా చెప్తా ఉన్నాను, టాపిక్ కాకపోవచ్చు అనేదా భావించవద్దు. ఇలా కర్పూర్ ఠాకూర్ గారు ఒక మంగళ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, బీహార్ రాష్ట్రంలో సత్తర్ జిల్లాలో పుట్టిన వ్యక్తి. ఇలా మంగళ కులం నుంచి పరిపాలన చేసి అన్ని వర్గాలకు సమన్వయం చేసిన వ్యక్తి. బీసీ బిల్లు పెట్టిన హక్కుల గురించి పెట్టిన విద్యా హక్కుల గురించి కూడా పూలే గారి స్ఫూర్తితో అన్ని విషయాలు చేసింది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా ఆయనకు లేట్ అయినా ఎన్నో ఇవ్వాల్సిన భారతరత్న మొన్న ఇచ్చినందుకు కూడా చాలా సంతోషం. మనం అందరం కూడా గౌరవపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై పీసీ, జై పూలే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ రాచమల్ల బాలకృష్ణ అన్న. మీ యొక్క మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. మీరు అన్నట్టుగా కర్పూర్ ఠాకూర్ గారు 1977-79 సమయంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీసీ రిజర్వేషన్లు అమలు చేసినటువంటి మరి నాయకులు. వారికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ఇచ్చి సత్కరించుకోవడం అనేది కూడా అభినందనీయం. నెక్స్ట్ ఓరగంటి వెంకటేష్ గౌడ్ గారు, తెలంగాణ బీసీ సంఘాల చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వచ్చినటువంటి సోదరుడు రమణ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అక్క కవితక్క, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజారామన్న కానీ, కట్టు రామచంద్రరావు కానీ, బాలరాజు కానీ, మరి నాకు తెలియనటువంటి చాలామంది పెద్దలు, మరి కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు
ఏదైతే కవితక్క గారు తీసుకున్నారో మరి ఆమెకు ఎవరు చెప్పారో ఏమో కానీ ఈ సందర్భంలో చాలా చక్కని కార్యక్రమం, చక్కని టాపిక్ తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక 15-20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాల కోసము, బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ దేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ మహాత్ముని అతని యొక్క పుణ్యం అంటూ ఈరోజు దళితులకు న్యాయం జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకంలో దాదాపు 70 కోట్ల మంది ప్రజలు ఈరోజు బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోయినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. కాబట్టి ఆ బీసీల కోసం కొట్లాడినటువంటి మహానాయకుని యొక్క విగ్రహాన్ని యొక్క శాసనసభ ప్రాంగణంలో పెట్టడం అనేది నిజంగా ఎంతో గర్వించదగినది. ఈ కార్యక్రమం అక్కగారు తీసుకోవడము, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఒకసారి చూడండి, ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు చాలా అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు ఎవరైనా ఉన్నారంటే వెనుకబడ్డ వర్గాలు. ఈరోజు ఈ వెనుకబడ్డ వర్గాలకు ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఓట్లు వేసుకుంటా పోతున్నారు. కానీ వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా మంది ఈరోజు చట్టసభలకు రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు 1400 కులాలు ఈ దేశంలో ఉంటే దాదాపు 1000 కులాలు, ఇప్పుడు సోదరుడు మంగళ్ లాంటి, కుమ్మర్ లాంటి వ్యక్తులు ఈరోజు పార్లమెంటుకు వెళ్ళలేదంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుందో. కాబట్టి ఆ యొక్క కులాలకు నాయకుడైనటువంటి వ్యక్తిని తీసుకోవడము చాలా సంతోషము. కాబట్టి మరి కవితక్క గారిని ఒకటే కోరుతా ఉన్నాను, అక్కగారు మీరు ఖచ్చితంగా ఈ యొక్క జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తీసుకుంటూ, అదేవిధంగా వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి. చట్టసభలో రిజర్వేషన్లు కానీ, ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు దేశంలో బీసీలకు జనాభా గణన లేదు. మీరందరూ చూస్తూ ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఈరోజు పక్షులకు లెక్కలు ఉంటాయి కానీ జంతువులకు లెక్కలు ఉంటాయి. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది వెనుకబడ్డ వర్గాలకు ఈరోజు లెక్కలు లేకపోవడము ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితో ఒక్కసారి ఆలోచించుకోండి మిత్రులారా. కాబట్టి ఈ సందర్భంలో మరి ఈరోజు మరి అక్కగారు, ఎందుకంటే కవిత గారు చాలా కార్యక్రమాలు చేశారు, మహిళలకు సంబంధించినటువంటి ఒక చాలా పెద్ద కార్యక్రమం. అదేవిధంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ బీసీలకు సంబంధించినటువంటి టాపిక్ తీసుకోవడం, కార్యక్రమం తీసుకోవడం ఎంతో సంతోషకరం. మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మనం గమనిస్తున్నాము, నిన్న మన వేసినటువంటి యొక్క నామినేటెడ్ పోస్టులో ఈరోజు మరి ఎంతమంది బీసీలకు ఇచ్చారని అడుగుతున్నాను. స్వయాన ముఖ్యమంత్రి గారే ఒకానొక సందర్భంలో చెప్పాడు, ఈ రాష్ట్రాన్ని ఈ యొక్క మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులే ఏలాలి, ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంటు సభ్యులు కావాలి చెప్పాడు. అలాంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే మరి ఈ యొక్క వెనుకబడ్డ వర్గాలకు ఎలాంటి న్యాయం చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రులారా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఈ రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గాలు చాలా చైతన్యవంతమైంది. ఇక వస్తుందంటే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి యొక్క బీసీల యొక్క చైతన్యమే, బీసీల యొక్క పోరాటమే. కాబట్టి అక్కగారు ముందుకు తీసుకుంటే మీ వెనుక మేము నడవడానికి, సపోర్టు చేయడానికి ముందుంటాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో కాకుండా మునుముందు అనేక కార్యక్రమాలు తీసుకొని మరి యొక్క వెనుకబడ్డ వర్గాల యొక్క మరి దేవుడైనటువంటి యొక్క జ్యోతిరావు పూలే విగ్రహం స్థాపించే వరకు నిద్రపోకుండా కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచి మరి ఆ మహానాయకుని యొక్క విగ్రహాన్ని స్థాపించే వరకు మేమందరం మీ వెంట ఉంటామని మరి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ముగించుకుంటున్నాను. జై హింద్.